ప్రభువు నామమున అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దినవాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ప్రభువు వారు తన పరిచర్యలో భాగంగా ఈ యొక్క సంభాషణ జరిగిస్తూ ఉన్నాడు. తన ముందున్న వారితో జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూనే దేవునికి విరుద్ధమైన వాడు ఎలాంటి వాడో చెబుతూ ఉన్నాడు. ఎలాగంటే గొర్రెల తొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగ దోచుకునేవాడు. వాడు దొంగ దోచుకునేవాడు. ఒక దొంగ కనుక ఇంటిని ఎలాగైతే దోచుకెళ్తాడో ఒక మనిషి జీవితాన్ని అలా పాడు చేసేవాడు అని చెబుతా ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అంటే స్ట్రేట్ వేలో వచ్చేవాడు, సరైన మార్గంలో ఉన్నవాడు, సరైనటువంటి ఉద్దేశంలో వచ్చేవాడు గొర్రెల కాపరి. అయితే ఇక్కడ కాపరి దేవుడు, గొర్రెలు అనగా ఆయన ప్రేమించిన, ఆయనను అనుసరిస్తున్న నీవు నేను మనము, ఆయన మంద. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. దేవుడు తనకు సహకరిస్తాడు. ద్వారపాలకునిగా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశంలో నెరవేర్చేవాడిగా, దానికి మార్గదర్శిగా ఉన్నవాడు, అధ్యక్షునిగా ఉన్నవాడు సహకరిస్తాడు. దేవుని యొక్క చిత్తం ఇది. అయితే గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆయన సొంత గొర్రెలు ఎవరు? ఆయన సొంత గొర్రెలు అంటే ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడంట. మనం ఆయనను విశ్వసించి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనము కుమారులము కుమార్తెలము, మనము ఆయన గొర్రెలము. ఇలాంటి వారిని ఆయన పేరు పెట్టి పిలుస్తాడంట. వారిని వెలుపలికి నడిపిస్తాడంట. వెలుపలికి నడిపించేవాడు, లోన ఉన్న వారిని వెలుపలికి నడిపించేవాడు. ఆ లోతు యొక్క అనుభవం, ఆ లోపలి స్థితిని మనం ఒకసారి చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ మనం చూద్దాము. 10వ అధ్యాయము 30వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. యెరూషలేము దేవుని పట్టణము, దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి, దేవుడు ఉద్దేశించిన కార్యానికి సాదృశ్యంగా ఉంది. యెరికో లోకానికి, లోకభూషమైన జీవితానికి, ఒక లోతుకు దిగిపోయినటువంటి మనిషి యొక్క అనుభవానికి, బంధింపబడిన స్థితికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఎవరైతే ఈ ప్రయాణికుడు ఉన్నారో తను ఆ యొక్క యెరికో పట్టణంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు తనను దొంగలు పట్టుకున్నారంట, తను బంధించారంట, హింసించారంట. ఇలాగే దేవుని మార్గము కాక వేరొకని మార్గం, వేరొకని మాట విని చిక్కింపబడబోయేవారు ఎంతోమంది ఉన్నారనేది దేవుని ఉద్దేశము. అలా చిక్కుపడకుండా ఉండాలనేది దేవుని ఉద్దేశము. ఆ చిక్కులో నుంచి విడిపిస్తాను, అందులో నుండి వెలుపలికి నడిపిస్తాను అన్నటువంటి ఉద్దేశము దేవునిది. ఇక్కడ ఆ ఉద్దేశం మనకు బయలుపడతా ఉంది. కనుక ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న మనము, దేవుని స్వరమును వింటున్న మనము, ఒక్కసారి మనల్ని మనం గమనించుకొని మనం వెళ్ళే ప్రయాణము యెరూషలేము నుండి ఎరికో నుండి యెరూషలేముకు వెళ్తున్నాము ఆలోచన చేస్తూ. ఎందుకంటే మానవ జీవితంలో శ్రమలు తథ్యము. కానీ ఆ శ్రమలకు, ఆ ఇరుకులకు, ఆ ఇబ్బందులకు ఏది కారణమని గమనించుకొని మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు దేవుడు
మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ విశ్రాంతి ఎవరు చేయగలరంటే గొర్రెలకు మంచి కాపరి అయినటువంటి దేవుడు. నీవు ఆయనకు బహుశ్రేష్టమైన బిడ్డవు. ఆయన ఏర్పరచుకున్న ఆయన మందలోని ఒక గొర్రెవు. ఆయనకు నీ జీవితాన్ని ఇస్తే, ఆయనకు నిన్ను నీవుగా అప్పగించుకుంటే, ఆయన పాదాల చెంత నీ సమస్యను చెప్పుకుంటే ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవునికి మన యొక్క స్థితిని అప్పగిద్దాము. దేవుడు అనుగ్రహించు ఆ మేలును పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. అయా ప్రభువా, ఆ తండ్రి ప్రభ, మేము విరికింపబడిన వారిగా తండ్రి ఆయన ఉంటుండగా, అయా తండ్రి ప్రభ, మా స్థితిలో మేము తెలిసి తెలియక చిక్కుబడి ఉన్నటువంటి ఆ స్థితిలో ప్రభ ఉంటుండగా, ప్రభా మరొకసారి ప్రభ నీ పాదాల చింతకు వస్తూ ఉన్నాం. దయతో తండ్రి ప్రభ, మమ్మల్ని ప్రభ ఈ ఊపిలో నుండి, ఈ చిక్కులో నుంచి ప్రభ వెలుపలికి నడిపించి మీకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు ఆయన కృప మీకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్.